హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీడికి ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేము విజిట్ చేసిన టెంపుల్ కమల్ధామ్ లేదా లోటస్ టెంపుల్. ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ధ్వజస్తంభం ఎదురవుతుంది. సో ధ్వజస్తంభాన్ని మనం దర్శించుకొని టెంపుల్లోకి ఎంటర్ అవుతామన్నమాట. ఈ టెంపుల్ తామర పువ్వు ఆకారంలో నిర్మించబడింది కాబట్టి లోటస్ టెంపుల్ అని పేరు వచ్చింది. శ్రీ స్వామినారాయణ్ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ వాళ్ళు ఈ టెంపుల్ మెయింటెనెన్స్ చూసుకుంటారు. ఈ స్కూల్ టెంపుల్ని ఆనుకొని ఉంటుంది. మేము వెళ్ళింది వర్షంలో అయినా చాలామంది భక్తులు మనకి టెంపుల్లో అయితే దర్శనం ఇచ్చారు. ఇక్కడ శివుడు మనకి లింగాకారంలో కొలువై ఉన్నాడు. శివలింగానికి శివుడికి ఉన్నట్టుగా త్రినేత్రం, రుద్రాక్షమాల, నాభి ఉన్నట్టు సహజ సిద్ధంగా కనిపిస్తాయి శివలింగం పైన. ఈ శివలింగానికి పురుషోత్తం బాయి అనే భక్తుడికి శివానుగ్రహంతో నర్మదా నదీ తీరంలో మనకి ఈ శివలింగం దొరికిందనమాట. ఇక్కడ గర్భగుడి చుట్టూ మనకి సీతారాములు, రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, లక్ష్మీ నరసింహస్వామి చూడడానికి చాలా చక్కగా కనిపిస్తాయి. అలా గర్భగుడి చుట్టూ మేము ప్రదక్షిణలు చేసి అన్ని విగ్రహాలను మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, ఏ భక్తులకైనా మనకి ఈ టెంపుల్లో ఉన్న శివుడికి మనము ఫ్రీగా అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్క భక్తుడితో మనకి పూజారి గారు అభిషేకం చేయమని చెప్తారు. సో అలా మేము కూడా అభిషేకం చేసి వచ్చామన్నమాట. రిక్కీకి హనుమాన్ అంటే ఇష్టం. సో ఇక్కడ హనుమాన్ని చూడగానే వాడు జై హనుమాన్ హనుమాన్ చాలీసా చెప్తా అని చెప్పాడు. సో అక్కడ వాడిని కూర్చోబెట్టి ఇంకా స్టార్ట్ చేయమని చెప్పాము. అలా మేము దర్శనం చేసుకొని మెట్లు దిగి గుడి చుట్టూ అయితే తిరిగాము. మనకి గుడికి లెఫ్ట్ సైడ్లో గురుకులం అండ్ యజ్ఞశాల కనిపిస్తుంది. అండ్ గుడికి బ్యాక్ సైడ్ మనకి ఫుడ్ కోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్కి మనకి 2 వైపులా 2 కలశాలు నిర్మించారు. సో ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క దేవుణ్ణి పెట్టారనమాట. సో ఫస్ట్ అయితే మనం దర్శించుకున్నాము. అండ్ ఇంకొకటి మీరు చూడొచ్చు. సో దాంట్లో కూడా ఒక దేవుడు ఉన్నాడు. సో మేము అది చూడడానికి వెళ్తున్నాము. సో 2 కలశాలు చూడడానికి చాలా పెద్దవిగా ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అంత పెద్ద కలశాలు. సో వాటి డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. సో 2 కలశాల్లో ఉన్న దేవుళ్ళను మేము దర్శించుకున్నాము. మొత్తానికి టెంపుల్ మాత్రం నీట్గా అట్రాక్టివ్గా ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి 6:30 AM to 7:30 AM అనమాట. సో ఈ టైంలో మనము ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ ది బెల్ సింబల్. సో అలా గుడి చుట్టూ తిరిగి మేము యజ్ఞశాల, గోశాల చూసాము. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇది మనకి బ్యాక్ సైడ్ అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ఏమైనా ఫుడ్ కావాలి అంటే మనకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది గురుకుల్ యజ్ఞశాల అనమాట. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. సో మేము ఫుడ్ తీసుకెళ్ళామన్నమాట. సో అక్కడే ఉన్న మనకి ఫుడ్ కోర్ట్లో
మేము తెచ్చుకున్న ఫుడ్ని అయితే తినేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.